పరిశుద్ధాత్మ దేవుడా అనే విషయాన్ని దైవ గ్రంథం నుంచి ఈరోజు ధ్యానిద్దాం. క్రైస్తవులు పరిశుద్ధాత్మ గురించి కూడా విపరీతమైన వాదనలు, వాదోపవాదాలు, భిన్న అభిప్రాయాలు ఈ లోకంలో ఉన్నాయి. కొంతమంది పరిశుద్ధాత్మను వ్యక్తిత్వాన్ని ఇవ్వడానికి ఇష్టపడరు, పరిశుద్ధాత్మని ఒక శక్తిగా చూస్తారు. అంతేకాదు పరిశుద్ధాత్మని తండ్రి అయిన దేవుడు కంట్రోల్లో ఉన్న ఒక శక్తి మాత్రమే అనేవారు కూడా ఉన్నారు. ఆయనకి సంపూర్ణమైన దైవత్వాన్ని ఇవ్వడానికి ఇష్టపడరు. దైవత్వంలో ఒక భాగం అనే మాట మాట్లాడుతుంటారు. మరికొంతమంది పరిశుద్ధాత్మ అనేవారు ఎవరో కాదు, యేసుక్రీస్తు వారే. యేసుక్రీస్తు వారే పరలోకానికి వెళ్ళి శరీరాన్ని వదిలిపెట్టి ఆత్మరూపిగా ఆయన భూమి మీదకి వచ్చాడు అనే వాదించేవారు కూడా ఉన్నారు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు కాదు, ఆయన ఒక శక్తి మాత్రమే, ఆయన వ్యక్తి కాదు అనేవారు ఉన్నారు. పరిశుద్ధాత్మ ఎవరో కాదు, యేసుప్రభువే. యేసుప్రభు పరలోకానికి వెళ్ళిన తర్వాత ఆత్మరూపిగా శరీరాన్ని వదిలిపెట్టి వచ్చారు అని చెప్పేవారు కూడా ఉన్నారు. అయితే బైబిల్ గ్రంథంలోంచి మనం ధ్యానిద్దాం. పరిశుద్ధాత్మ గురించి మనం గమనించినట్లయితే ఈయన సృష్టి ప్రారంభం నుండి కూడా మనకి దైవ గ్రంథంలో ఆయన ఉనికి కనబడుతున్నట్టుగా బైబిల్ చెబుతుంది. అంతేకాదు దేవుడు సృష్టిని చేసినప్పుడు కూడా పరిశుద్ధాత్మ కూడా ఈ సృష్టి కార్యక్రమంలో ఆయన కూడా పాలిభాగస్తుడు అని బైబిల్ చెబుతుంది. చదువుదాం మనొకసారి. ఆదికాండం 1వ అధ్యాయము 2వ వచనాన్ని ధ్యానిద్దాం. భూమి నిరాకారంగాను శూన్యముగాను ఉండును, చీకటి అగాధ జలముల పైన కమ్మియుండును, దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండును. మనం గమనిస్తే దేవుని ఆత్మ అని రాయబడింది. మొదటి వచనంలో భూమి ఆకాశం సృజించును అని రాయబడుతుంది. ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు 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 అని పదే పదే మనకు కనబడుతుంది. కానీ 2వ వచనంలో మాత్రమే దేవుని ఆత్మ అనే మాట రాయబడుతుంది. దేవుని ఆత్మ ఎవరు అని మనకు తెలియాలంటే యేసుక్రీస్తు వారు బాప్తిసం తీసుకునేటప్పుడు యోహాను సువార్తలోనేమో ఆత్మ దిగివచ్చింది అని రాయబడుతుంది. మార్కు సువార్తలో దేవుని ఆత్మ దిగివచ్చింది అని రాయబడుతుంది. మత్తయి సువార్తలో పరిశుద్ధాత్మ ఆయన మీదకి పౌరాకారం వల్ల దిగింది అని రాయబడుతుంది. కాబట్టి యోహాను సువార్తలో ఆత్మనన్నా, మార్కు సువార్తలో దేవుడు ఆత్మ అన్నా, మత్తయి సువార్తలో పరిశుద్ధాత్మ అని రాయబడింది. కాబట్టి 3 ఒకటే. కాబట్టి దేవుని ఆత్మని బైబిల్లో మనకి ఎక్కడ కనబడినా పరిశుద్ధాత్మని మనం బ్రాకెట్లో రాసుకోవచ్చు. పరిశుద్ధాత్మకు ఉన్న అనేకమైన సుమారు 80 పేర్లు ఇవ్వబడ్డాయి. 80 పేర్లలో దేవుని ఆత్మ అనేది కూడా పరిశుద్ధాత్మకి ఒక పేరు. కాబట్టి మనం గమనిస్తే సృష్టి ప్రారంభం నుండి కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడని కనబడుతుంది. దేవుడు సృష్టి చేసినప్పుడు ఆ సృష్టి పైన ఆయన ఉన్నాడు అని దైవ గ్రంథం చెబుతుంది. అల్లాడుతున్నాడు అనే పదం హీబ్రూ పదంలో మనం గమనించినట్లయితే పరిశీలిస్తున్నాడు అని అర్థం ఇచ్చే పదాన్ని అక్కడ రాయించాడు. పరిశీలిస్తున్నాడు అనే భావం ఇచ్చే పదాన్ని తెలుగులో ట్రాన్స్లేషన్ చేశారు. 33వ కీర్తన 6వ వచనాన్ని కూడా మనం చదివిన, 104వ కీర్తన మనం చదివిన పరిశుద్ధాత్మ సృష్టి కలిగించారు అనే మాటలు కూడా రాయబడ్డాయి. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము కలిగి. దేవుడు నోటి ఊపిరి అన్నాడు కదండి. ఆ ఊపిరి అనే పదాన్ని మనం ఇంగ్లీష్ బైబిల్లో కానీ లేదా హీబ్రూ బైబిల్లో కానీ చూస్తే దేవుడు ఊపిరి చేత సర్వ సమూహం కలిగినంటే దేవుడు ఊపిరి అంటే అర్థం ఏంటంటే పరిశుద్ధాత్మ అని అర్థం అండి. బైబిల్లో మీరు ఎక్కడ గమనించినా దేవుడు ఊపిరి అనే పదం ఎక్కడ రాయబడినా సరే అది పరిశుద్ధాత్మను సూచించేది. కావాలంటే ఇంగ్లీష్ బైబిల్లో చూడండి, లేదంటే హీబ్రూ బైబిల్లో మీరు గమనించండి. దేవుడు ఊపిరి అంటే ఆయన నోట్లో వచ్చే ఊపిరి కాదు, లేదా ముక్కులో వచ్చే ఊపిరి కాదు. దేవుడికి మనలాగా ఊపిరి పీల్చుకునే అవసరతానికి లేదు. కాబట్టి దేవుడు ఊపిరి చేత అంటే పరిశుద్ధాత్మ చేత అని అర్థం. కాబట్టి దైవ గ్రంథాన్ని మనం గమనించినప్పుడు పరిశుద్ధాత్మ సృష్టికర్తగా కూడా మనకు కనబడుతున్నాడు. ఆయన ప్రారంభం నుండి కూడా ఉన్నాడు అని కనబడుతున్నాడు. ఆయన సృష్టి చేశాడు అని చాలా వచనాలు మనకు దైవ గ్రంథంలో మనం చూడగలం. అంతేకాదు ఆ పరిశుద్ధాత్మను మనం గమనించినట్లయితే పరిశుద్ధాత్మ మూలంగా మనం జన్మించాం అని దైవ గ్రంథం చెబుతుంది. పరిశుద్ధాత్మ మనకి పునర్జన్మ సంబంధమైన స్నానం అని రాయబడిన పదాలన్నీ కూడా మనం గమనిస్తే మనం పరిశుద్ధాత్మ చేతనే మనం మార్చబడ్డాము, దేవుడు బిడ్డలుగా దేవుడిలో జన్మించామని బైబిల్ చెబుతుంది. యోహాను సువార్త 3వ అధ్యాయం 5వ వచనం. ఈరోజు క్రైస్తవులుగా మనం మారడానికి పరిశుద్ధాత్మే కారణం. పరిశుద్ధాత్మే మనలోకి వచ్చి మన పాపాలని తీర్పు గురించి మన చేత తొప్పింపచేసి మన మనస్సును మార్చి మనల్ని నూతనమైన స్వభావానికి మనల్ని మలిచేది, నడిపించేది
పరిశుద్ధాత్మే. ఒకవేళ పరిశుద్ధాత్మ లేకపోతే మనం క్రైస్తవులుగా అసలు పుట్టము అని దైవ గ్రంథం చెప్తుంది. కాబట్టి పరిశుద్ధాత్మ ఎవరని చూస్తే పరిశుద్ధాత్మ సృష్టికర్తగా మనకు కనబడుతున్నారు. అంతేకాదు రెండో విషయాన్ని గమనిస్తే పరిశుద్ధాత్మ మనల్ని క్రీస్తులోకి, క్రైస్తవ్యంలోకి, దేవుడి బిడ్డగా మళ్ళీ ఆత్మ సంబంధమైన వాడిగా మార్చడానికి ఆయనే ప్రధాన కారకుడిగా, ఆ పనిని ఆయన చేతిలోనే ఉంది అని మనం చూస్తున్నాం. 3:5 యోహాను సువార్త. యేసిట్లను ఒకడు నీటి మూలంగాను ఆత్మూలంగాను జన్మిస్తేనే కానీ దేవుడి రాజ్యంలో చేరలేడని చెప్తున్నాడు. వాడు చూడలేడు. కాబట్టి శరీరం మూలంగా జన్మించింది శరీరమును, ఆత్మ మూలంగా జన్మించింది ఆత్మనై ఉన్నది అని దైవగ్రంథం చెప్తుంది. కాబట్టి మనం పరిశుద్ధాత్మ చేత మనం మార్పు చెందిన వారముగా, పరిశుద్ధాత్మ చేత జన్మింపజేయబడిన వారుగా ఉన్నాము. అందుకనే బైబిల్లో మీరు క్షయబీజం నుండి కాక అనే మాట కూడా రాయబడింది. కాబట్టి అక్షయమైన దేవుని యొక్క వాక్యంతో మనం ఆత్మస్వరూపులుగా, ఆత్మ మూలంగా మనం జన్మించాం. అందుకే రక్త మాంసాల వల్ల పుట్టినవారు కారు అని దైవ గ్రంథం కూడా చెప్తుంది. కాబట్టి మనం దేవుడి బిడ్డలుగా ఎలా మారాము అంటే ఆ పరిశుద్ధాత్మ వలన మారాము. పరిశుద్ధాత్మ వలన మనం జన్మించాం. ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మ ఉన్నది అని బైబిల్ చెబుతుంది. కాబట్టి మన ఆత్మీయ జీవితానికి ప్రారంభికుడు పరిశుద్ధాత్మ వలన మాత్రమే మనం జన్మించామని దైవ గ్రంథం చెప్తుంది. కాబట్టి పరిశుద్ధాత్మ సృష్టికర్త, పరిశుద్ధాత్మలకి ఆత్మీయమైన జన్మకు మూలము అని మనం చూస్తున్నాం. మూడో విషయాన్ని మనం గమనిస్తే పరిశుద్ధాత్మ దేవుడు అని బైబిల్ చెబుతుంది. చదువుదామని ఒకసారి. పరిశుద్ధాత్మ దేవుడు అనడానికి బైబిల్లో ఉన్న ఎవిడెన్స్ని మనం గమనిస్తే అపొస్తలుల కార్యాలు 5వ అధ్యాయం 3వ వచనంలో ఇద్దరు దేవుని యొక్క సంఘములో తమ ఆస్తులన్నింటినీ అందరూ ఇస్తుంటారు. అందరితో పాటు ఒక కుటుంబం కూడా ఇచ్చినప్పుడు పేతురు గారు 3వ వచనంలో ఏమంటున్నారో మనం చూద్దాం. 3వ వచనం 4వ వచనం. ఆడు పేతురు, అననీయ నీ భూమి వెలలో నుంచి కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు మీ హృదయాల్ని ప్రేరేపించెను? అది నెత్తున్నప్పుడు నీదే కదా అమ్మిని పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతులను నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నువ్వు మనుషులతో కాదు దేవుడితో అబద్ధం ఆడితే. కాబట్టి దేవుడికి ప్రతినిధిగా పరిశుద్ధాత్మ దేవుడే సంఘంలో ఉన్నాడు. సంఘంలో ఆయన బోధిస్తున్నాడు. సంఘంలో మళ్ళీ ఆయన నడిపిస్తున్నాడు. ఆయన కార్యాలు ఆయన మనం అనిపిస్తున్నాం. అయితే నువ్వు అబద్ధం ఆడింది ఎవరిని నువ్వు మోసం చేస్తున్నావు అంటే పరిశుద్ధాత్మని. నువ్వు మనుషులతో కాదు దేవుడితోనే అబద్ధం ఆడావు అని చెప్తుంది. అంతేకాదు 1 కొరింథీ 6వ అధ్యాయము 19వ వచనంలో కూడా మనం చూద్దాం. మన దేహం దేవాలయం అని రాయబడింది. మన దేహం దేవుడికి ఎలా ఆలయం అయ్యింది అని మనం చూస్తే మనలో పరిశుద్ధాత్మ ఉండడం వలన మన దేహం దేవాలయం అయ్యింది, దేవుని యొక్క ఆలయం అయ్యింది, నిలయం అయ్యింది అని చెప్తున్నాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు అని బైబిల్ 100% చెప్తుంది. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయం ఉన్నదని మీరు అనగరా? కాబట్టి మన దేహం దేవాలయము. కారణం ఏంటంటే దేవుడు మనలో ఉన్నాడు. ఎవరా దేవుడు అంటే పరిశుద్ధాత్మకు మీరు ఆలయమే ఉన్నారు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు. నువ్వు మనుషులతో కాదు దేవుడితోనే అబద్ధం ఆడుతీవి అని చూసాం. కాబట్టి పరిశుద్ధాత్మ సృష్టికర్తగా చూసాం. పరిశుద్ధాత్మ క్రైస్తవులుగా, దేవుడి బిడ్డలుగా ఆత్మీయ జీవితానికి ఆయనే ప్రారంభికుడుగా, ఆయన వల్లనే మనం జన్మించాం అని మనం చూసాం. అంతేకాదు పరిశుద్ధాత్మ దేవుడు అని మనం చూసాం. అంతేకాదు పరిశుద్ధాత్మను మనం గమనిస్తే ఆయన శక్తి అని చెప్తుంటారు. పరిశుద్ధాత్మకి శక్తి ఉంది రైటే, కానీ ఆయన ఒక వ్యక్తి అన్న విషయాన్ని కూడా మనం గమనించాలి. దైవ గ్రంథంలో మనం గమనిస్తే పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తికి ఉన్న లక్షణాలు అన్నీ ఉన్నాయి ఆయనకి. ఆయన మాట్లాడుతాడు, ఆయన నిర్ణయాలు తీసుకుంటాడు, ఆయన బోధిస్తాడు, ఆయన చెబుతాడు, ఆయన పరిశీలిస్తాడు, ఆయనకి మనస్సు ఉంది అని బైబిల్ చెప్తుంది. చదువుదాం. పరిశుద్ధాత్మ శక్తి మాత్రమే కాదు, ఆయన ఒక వ్యక్తికి ఉన్న లక్షణాలన్నీ కూడా ఆయనకున్నట్టుగా మనం చూడగలం. యోహాను సువార్త 16వ అధ్యాయం 13 నుండి 14 వచనం చూస్తే ఆయన పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఆయన కొత్తవేమీ చెప్పక నా వాటిలో నుంచి తీసుకొని చెప్తాడు అని చెప్పారు. కాబట్టి నేను చెప్పిన సంగతులన్నీ మీకు చెప్తాడు. కాబట్టి పరిశుద్ధాత్మ నేను చెప్పిన సంగతులు వింటాడు, నేను చెప్పినవే మీకు చెప్తాడు. కాబట్టి విని చెప్పేది ఒక వ్యక్తి మాత్రమే చెప్పగలడు. అంతేకాదు బైబిల్లో పరిశుద్ధాత్మ గురించి ఆయన, అతడు అనే పదాలు రాయబడ్డాయి. కాబట్టి ఆ వ్యక్తులకు మాత్రమే వాడుతాం. కాబట్టి పరిశుద్ధాత్మ గురించి మనం గమనిస్తాం. నిర్ణయాలు కూడా తీసుకుంటాడు. ఏది మంచి, ఏది చెడు, ఏది చేయకూడదు, ఏది చేయాలి అనే విషయాలు కూడా మనకు బోధిస్తాడు. ఆయన తీర్పు గురించి, పాపం గురించి,
ఒప్పింపజేస్తాడు అని దైవ గ్రంథం చెప్తుంది. అంతేకాదు అపొస్తలుల కార్యాలు 13వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. వారు ప్రభుని సేవించి ఉపవాసం చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచండి అని. కాబట్టి పరిశుద్ధాత్మ వాళ్ళకి చెప్తుంది, అక్కడ పెద్దలకు చెప్తుంది. కాబట్టి పని కొరకు వీరిని ప్రత్యేకపరచండి అని పరిశుద్ధాత్మ వారు చెబుతున్నట్టుగా మనం చూస్తాం. అంతేకాదు 15వ వచనంలో కూడా ఉంటుంది, 29వ వచనంలో కూడా ఉంటుంది. అక్కడ పెద్దలందరికీ ఒక సమస్య వచ్చింది. 15వ అధ్యాయం 29 అపొస్తలుల కార్యాల్లో అన్ని జనులకు సువార్త చేయాలా వద్దా? ఒక అన్ని జనులు దేవుడు రాజ్యంలోకి వచ్చినప్పుడు, దేవుడు సంఘంలోకి వచ్చినప్పుడు ఏం చేయాలి? వారికి ఎలాంటి కట్టడలు ఇవ్వాలి? సున్నతి ఇవ్వాలా వద్దా? ధర్మశాస్త్రంలో మోషే గారు ఆజ్ఞాపించిన ఆజ్ఞలు ఇవ్వాలా వద్దా అని ఒక పెద్ద మీటింగ్ జరిగిందండి. థియలాజికల్ మీటింగ్ అయింది అక్కడ. ఆ మీటింగ్కి పౌలు గారు వచ్చారు, బర్నబా గారు వచ్చారు. యెరూషలేములో పెద్దలందరూ కూడుకున్నారు. ఏం చేద్దాం వాళ్ళకి సున్నతి ఆచారం ఇవ్వాలని కొంతమంది. ఇలా అనేక డిస్కషన్లు పెద్దలందరూ మాట్లాడుకుంటున్నారు. అప్పుడు పరిశుద్ధాత్మ కూడా తన నిర్ణయాన్ని అంటే చెప్పిందంట. చూడండి ఒకసారి 15:29 విగ్రహములకు అర్పించిన వాటిని, రక్తమును, గొంతె పిసికి చంపిన దాన్ని, జారత్వమును విసర్జించండి అని చెప్పడం. ఈ అవశ్యమైన వాటిని తప్ప ఎక్కువైన ఏ భారమును మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచండి. ఇప్పుడు ఈయన చెబుతున్న నిర్ణయం ఇక్కడున్న పెద్దలదే కాదు, పరిశుద్ధాత్మది కూడా అని చెప్తున్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మ నిర్ణయాలు తీసుకుంటుంది. ఒక శక్తి అయితే తీసుకోలేదండి. ఇప్పుడు విద్యుత్ శక్తి ఉంది, దానికి నిర్ణయాలు ఉండవు. ఇంధన శక్తి ఉంది, దానికి ఏం నిర్ణయాలు ఉండవు. అయస్కాంత శక్తి ఉంది, దానికి ఏం నిర్ణయాలు ఉండవు. పరిశుద్ధాత్మ ఉట్టి శక్తి మాత్రమే కాదు, ఆయన వ్యక్తిత్వంతో కూడుకున్న శక్తి అని మనం దైవ గ్రంథం చెప్తుంది. అంతేకాదు ఆయనకి మనస్సు ఉంది, పరిశుద్ధాత్మ మనస్సు ఉందని బైబిల్లో రాయబడింది. ఆ రోమిలు రాసిన పత్రిక 8:27లోని అన్నిటినీ పరీక్షించే దేవుడు మన మనసులే కాదు పరిశుద్ధాత్మ మనసు ఏంటో కూడా పరీక్షిస్తాడు అని రాయబడింది. అంతేకాదు మనం గమనిస్తే ఆయనకి మనసు ఉందని బైబిల్ చెప్తుంది. అంతేకాదు ఆయనకి ఫీలింగ్స్ ఉన్నాయండి, ఆయనకి సంతోషం, బాధ కూడా ఉంది అని దైవ గ్రంథం చెప్తుంది. కాబట్టి ఒక వ్యక్తికి ఉన్న అన్ని లక్షణాలు కూడా పరిశుద్ధాత్మ దేవుడికి ఉన్నాయి అని మనం దైవ గ్రంథాన్ని బట్టి గమనించగలం. 4వ అధ్యాయం 30వ వచనం ఎఫెసీయులకు రాసిన పత్రిక. కాబట్టి పరిశుద్ధాత్మ వ్యక్తిత్వం కలిగిన ఆయన దేవుడు, ఆయన సృష్టికర్త, ఆయన మనల్ని పునర్జన్మను మనకు అనుగ్రహించాడు అని మనం చూసాం. మనం గమనిస్తే పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి అని కూడా మనం గమనిస్తున్నాం. చూతారా? దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి. కాబట్టి పరిశుద్ధాత్మ బాధపడతాడంట. పరిశుద్ధాత్మ మీద బహుగా ఆనందపడి అనే మాట కూడా మనకి బైబిల్ చెప్తుంది. అంతేకాదు పరిశుద్ధాత్మ దేవుడికి ఇష్టాలు కూడా ఉన్నాయి అని బైబిల్ చెప్తుంది. చూడండి 1 కొరింథీ 12వ అధ్యాయం 4వ వచనం 7వ వచనం వరకు మనం చూస్తే ఆయనకి ఇష్టాలు ఉన్నాయి అని చెప్తుంది. అంతేకాదు పరిశుద్ధాత్మ అన్నిటినీ పరిశీలించి, దేవుడు మర్మాలని కూడా పరిశీలించి మనకు చెప్తారంట. కాబట్టి పరిశుద్ధాత్మకి పరిశీలన చేయగలిగే శక్తి సామర్థ్యాలను ఆయన పరిశీలన చేసేది మనుషులు మాత్రమే, వ్యక్తులు మాత్రమే చేయగలరు. ఆయన పరిశీలిస్తాడు. అంతేకాదు ఆయనకి ఇష్టాలు కూడా ఉన్నాయి. 1 కొరింథీ 12వ అధ్యాయం 4-7 వచనాలు మనం చదువుకుందాం. కృపావరములు నానా విధములుగా ఉన్నవి గాని ఆత్మ ఒక్కడే, మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి, ప్రభు ఒక్కడే. నానా విధములైన కార్యములు కలవు గాని అందరిలోనూ అన్నిటిని జరిగించు దేవుడు ఒక్కడే. ఆయనను అందరి ప్రయోజనం కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. 11వ వచనం చదువుదాం. ఆయనను వీటన్నిటిని ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తము చెప్పున ప్రతి వానికి ప్రత్యేకముగా పంచిచ్చు కార్యసిద్ధి కలగజేస్తున్నాడు. కాబట్టి ఆ ఒక్క ఆత్మే తన చిత్త ప్రకారంగా ప్రతి ఒక్కరికి అంట ఆత్మవరాల్ని తను పంచి ఇస్తున్నాడు అని రాయబడింది. కాబట్టి పరిశుద్ధాత్మకి ఇష్టాలు ఉన్నాయి అని మనం గమనిస్తే పరిశుద్ధాత్మ గురించి దైవ గ్రంథం నుంచి గమనిస్తే ఆయన మనకి సహాయం చేయడానికే ఉన్నాడు అని దైవ గ్రంథం చెప్తుంది. మనల్ని ఒంటరిగా విడిచిపెట్టకుండా ఉండడం కొరకు, మనకు తోడుగా ఉండడం కొరకు, 100కు 100 మనల్ని సర్వసత్యంలోకి నడిపించడం కొరకు. నిజంగా సర్వసత్యం దైవ గ్రంథంలో ఉంది, కానీ ఆ ఉన్నవన్నీ మన జీవితాలు లేవు. అందులో ఉన్న నీతంతా మనలో లేదు. కాబట్టి పరిశుద్ధాత్మ వస్తాడు, మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు అని దైవ గ్రంథం చెప్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు, సర్వసత్యాన్ని రాయించాడు. అంతేకాదు సర్వసత్యంలోకి మనల్ని నడిపిస్తాడు. సంపూర్ణమైన దేవుడి బిడ్డగా, సంపూర్ణమైన క్రీస్తు సారూప్యంలోకి, దేవుడికి ఇష్టకరంగా మనల్ని నడిపించడం, మనల్ని
ఆ రూపుదిద్దించే గొప్ప పని పరిశుద్ధాత్మ దేవుడు చేస్తున్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దుఃఖపరచుకొని అని దైవగ్రంథం చెప్తుంది. పరిశుద్ధాత్మ స్వరాన్ని మనం వినాలి. ఎవరైతే ఆత్మ చేత తమ శరీర క్రియలను చంపుదరో వారు దేవుడు కుమారులని బైబిల్ చెప్తుంది. కాబట్టి పరిశుద్ధాత్మ గురించి మనం గమనిస్తే ఆయన దేవుడు, ఆయన సృష్టికర్త, ఆయన మనకి పునర్జన్మనిచ్చినవాడు అని చెప్తుంది. పరిశుద్ధాత్మ మనల్ని సర్వ సంపూర్ణంగా చేస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ శక్తి మాత్రమే కాదు, ఆయన వ్యక్తిత్వం కలిగినవాడు, ఆయన ఒక వ్యక్తి అని కూడా దైవగ్రంథం చెప్తుంది. దేవునికి స్తోత్రాలు.